గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో భారత వ్యతిరేక శక్తులు, భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ పాకిస్తాన్లో రాజకీయ నాయకులుగాను, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలుగాను, మేధావులుగాను గుర్తింపు పొందుతూ లేదా అలాంటి ముసుగులో భారత్లో అరాచకాల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని దారి మళ్లించి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టి భారత్కి వ్యతిరేకంగా భారతదేశాన్ని నాశనం చేయాలనేటువంటి కుట్రలు పన్నుతూ కాశ్మీర్లో అల్లకల్లోలాలు సృష్టిస్తూ దేశంలో బాంబు పేలుళ్ళకి కారణమవుతూ వస్తున్నటువంటి ఒక్కొక్కడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో గుర్తు తెలియని మరణాలకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. ఇంతకుముందు అమెరికాకి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే అమెరికా నవ్వుకుని వదిలేసింది. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి. అమెరికా శత్రువు ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు అంతం చేస్తారు. అట్లాగే భారత్ కూడా ఆ పని చేస్తుందని అర్థమైంది. ఎందుకంటే అమెరికాలోనే భారత వ్యతిరేకిని ఖలిస్తానీని లేపేసినటువంటి సంఘటనలు చూసుకుంది కాబట్టి. కెనడాలోనూ జరిగినాయి, బ్రిటన్లోనూ జరిగినాయి. అట్లాగే పాకిస్తాన్లో అయితే ఇక ఈజీగా చేయొచ్చు, పాకిస్తాన్లో అయితే భారతదేశం మంచి స్కెచ్తోనే వెళ్ళిందని గ్రహించింది. ఇప్పుడు తాజాగా ఫ్రాంటియర్ కార్ప్స్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్రాంటియర్ కార్ప్స్ కెప్టెన్ మహమ్మూద్ ఫరూక్ అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి చేతిలో కాల్పులకి గురయ్యాడు. వజీరిస్తాన్ ప్రాంతంలో అతను వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కాల్చడంతో దాదాపుగా 8 గుళ్ళు శరీరంలో దిగిని ఆ పైన అతను చచ్చిన శవాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో చనిపోయాడు అన్నటువంటి పాయింట్ ధృవీకరణ అవుతోంది.